అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వరల్డ్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్. ఏం సాయిబ్ అన్న, ఏం సంగతి? మన నానో కార్ని అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటురా? బరబ్బర్ అన్న, దీన్ని నిన్నగాక మన తీసుకొచ్చినాం. కొంచెం వర్షాలు అవుతున్నాయి, బట్ దీన్ని వాచ్ చేద్దాం అనుకున్నా, వాచ్ చేయించలే. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాచ్ చేయించలే. బట్ దీనికి ఏం పేరు పెడదాం? 2013 టాటా నానో నానిగా అని పెడదాం. పేరు మంచిగా నానిగా. ఈ నానిగా అయితే అమ్మేస్తున్నావు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా మన సిల్వర్ స్టార్ తీసుకురావడం కోసం. ఎందుకంటే అందుకే దీన్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. రేపు సండే ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి తీసుకొని వెళ్తారని. 2013 రిజిస్ట్రేషన్ మాత్రమే. 2011 12th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే 11th ఎండింగ్, అంటే ఇంకొక 10 రోజులు అయితే 2012. బట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటే మోడల్ కిందకి వస్తుంది. 2011 12th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్, 2013 రిజిస్ట్రేషన్, 2028 5th మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. పవర్ స్టీరింగ్, మాన్యువల్ స్టీరింగ్, బట్ పోతే పవర్ విండోస్ ఉన్నాయి. ఏసీ వర్కింగ్ ఉంది. మనం ఆల్రెడీ హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. అసలు లింగంపల్లి కానించి మన ఔటర్ రింగ్ రోడ్ మించి సూర్యాపేటకి 180 కిలోమీటర్లు నాన్ స్టాప్. మధ్యలో ఒక 2 times ఆగిన. ఒకటి ఫాస్ట్ ట్యాగ్ కోసం ఆగిన టోల్గేట్ దగ్గర, ఒకటి వచ్చేసి ఏమో మనం తినడానికి ఆపినాం. 2 times ఆపినాం కార్ని, అంతేగాని ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మంచి రన్నింగ్ ఉంది, అసలు ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఏసీ వర్కింగ్ ఉంది, కానీ ఏసీ ఎక్కువ వేసుకోలే. స్టార్టింగ్లో వేసినా మంచి కూల్ వస్తుంది, కానీ ఈ చిన్న బండ్ల మీద చిన్న ప్రాణం మీద మన ఏసీ ప్రెషర్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద బండ్లు అయితే వేస్తాం, బట్ కార్ అయితే ఇన్సూరెన్స్ కూడా వాల్యూ ఉంది. 2025 5th మంత్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది. 2028 వరకు 5th మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. మాన్యువల్ స్టీరింగ్, బట్ పోతే ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి. లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీ వర్కింగ్ ఉంది. టైర్లు మాత్రం 80-90% టైర్లు ఉన్నాయి. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన. ఇంజన్ గురించి మీరు ఎటువంటి డోకా పడాల్సిన అవసరం లేదు. ఇంజన్ సైడు, బాడీ, సస్పెన్షన్ టోటల్ ఓకే ఉంది. బట్ పోతే కొంచెం రీపెయింట్ అయింది. ఓకేనా, రీపెయింట్ అయితే అయింది. బట్ అయినా దీని ప్రైస్ కూడా నేను చాలా తక్కువలో అందిస్తున్నా మీకు. 2013 అని అనుకున్నారు, ఎందుకంటే నేను 2013 అనే తీసుకొచ్చిన హైదరాబాద్కి వెళ్ళి. బట్ పోతే 2011 ఎండింగ్. ఇన్సూరెన్స్ చూసిన తర్వాత తెలిసింది, అందుకే నేను ఒక వీడియో కూడా చేసిన. ఆర్సీ కార్డ్ ఎప్పుడు నమ్మొద్దు, బ్యాక్ సైడ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని చెప్పి చేసినాం. దీన్ని చూసి మనం చేసింది. బట్ పోతే దీని ప్రైస్ కూడా చాలా అంటే తక్కువలో పెడుతున్నాను నేను. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 45,500 అన్న, 45,500 మాత్రమే. ఇక నేను ఎక్కువ చెప్పలే, ఎందుకంటే ఇంక్లూడ్ మనం తీసుకొచ్చిన దాని మీద మనం ఒక 3-4 వేలు చూసుకొని ఇచ్చేస్తున్నాం, అంతేగాని ఎక్కువ చూసుకోవట్లేదు. కార్ అయితే ఇది ఇప్పుడు మీకు వీడియో లైవ్గా చూపిస్తాను. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా. ఒకవేళ సీసీ తీయాలన్నా కూడా మీరు ఇక్కడ నాకు కాల్ చేస్తే పేపర్స్ కూడా తీసుకుని వెళ్తా. ఈరోజు శనివారం, సీసీ కూడా తీయించుకొని వచ్చేస్తా. ఓకేనా, మీకు వీడియో అయితే చూపిస్తా క్లియర్గా. కార్ని అయితే చూడవచ్చు. నాను 2011 12th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్, 2013 రిజిస్ట్రేషన్. ఇది ఫ్రంట్ వ్యూ అన్న, ఓకేనా. బట్ పోతే రైట్ టైర్లు చూడవచ్చు. టైర్లు మాత్రం మ్యాక్సిమం 90% టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ 90% టైర్స్ ఉన్నాయి. కొంచెం రీపెయింట్ అయింది, బట్ అయినా నెంబర్ కూడా 6003, టోటల్ 9. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది లోపల సీటింగ్ చూడొచ్చు. న్యూ లెదర్ సీటింగ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్, ఏసీ వర్కింగ్ ఉంది. అయితే దీని రీడింగ్ మాత్రం 6,000 చూపిస్తుంది, అంటే ర్యాంగ్. ఇది ఏదో అయ్యింది, బట్ రీడింగ్ రాంగ్. ఓకేనా. ఇంటీరియర్ ఇది మనం వాష్ చేయించాలి యాక్చువల్, కానీ ఈ వర్షాలు పడుతుందని చెప్పి నేను వాష్ చేయించలేదు. మొత్తం కొత్త లెదర్ సీటింగ్ వేయించిండన్న. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ సైడ్ నుంచి మీరు ఎటువంటి యాక్చువల్ నేను వాష్ చేయించలేదు. వాష్ చేయిద్దాం అనుకున్నాను, కానీ వర్షాలు పడుతున్నాయి. కొంచెం ఈరోజు వర్షం లేదు, బట్ ఆయన అప్లోడ్ చేస్తున్నాం. చూడొచ్చు సైడ్ కూడా 90%, అన్నీ 90% టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. ఆర్సీ 2028 వరకు ఉంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. డ్రైవింగ్ నేర్చుకోవడానికి చిన్న ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది. మైలేజ్ కూడా మస్తు వస్తుంది అన్న, 20+ వస్తుంది. నేను ఆల్రెడీ దీంట్లో ఒక 5 లీటర్లు ఉన్నాయి, ఇంకా 5 లీటర్లు పోసుకున్నాను అంతే.
ఒక్క 500 పోయించుకొని వచ్చిన ఇప్పటివరకు వచ్చిన ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. నానో కార్ మంచి మైలేజ్ వస్తుంది. 6003 టోటల్ 9 నెంబరు. కొంచెం పెయింట్ రీపెయింట్ అయింది. ఈ చిన్న బండ్లకి ఏముందన్న, ఇవాళ రేపు బైక్ కూడా రావట్లే మనకి. కార్ మాత్రం మంచిగా ఉంది. ఇంజన్ కూడా రేజ్ దేరే చూడొచ్చు. సైలెన్సర్ స్మోక్ గీక్ ఏం లేదు. రేజ్ రుకా చూసిరుగా, ఎటువంటి స్మోక్ గీక్ ఏం లేదు. ఇంజన్ మాత్రం ఫిచ్ పర్ఫెక్ట్. మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా 80, 90 అంటే 80 వచ్చినాం. ఎక్కువ రాలేదు స్పీడు. ఎక్కువ తొక్కినా పోతా కానీ చిన్న బండి మీద మనం 80, 90 వరకు పోయినా కానీ ఎక్కువ నేను తొక్కలే. ఎందుకంటే కొంచెం కాల్స్ వస్తున్నాయి. మనం కాల్స్ మాట్లాడుకోవడం, వాట్సాప్ షేరింగ్, వాట్సాప్లో మనకు పెట్టిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం చేయవచ్చు. మనం స్లోగా వచ్చినాం. కార్ అయితే చాలా బాగుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇంజన్ సైడ్ నుంచి కానీ బాడీ రెస్ట్ గిస్ట్ ఏం లేదు. పేపర్స్ గీపర్స్ ఇన్సూరెన్స్ అంతా క్లియర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కారు కావాలన్నా కూడా సెల్ఫ్ డిపార్ట్ చేయండి. 1000 రూపీస్ నెంబర్స్ అంటే నేనే నెంబర్ ఇస్తా, అడ్రస్ పెడతా. సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకే ఓకేనా. కార్ అయితే ఇది సూర్యాపేట్. నేను హైదరాబాద్ వెళ్తున్నా. కార్ కోసం ఏదైనా ఉంటే కాల్ చేయండి. 45,500 మాత్రం ఫైనల్ రేట్ అన్నా. ఎందుకంటే మనం మీకు పెట్టి బార్గెనింగ్ గిరింగ్ చేసేది 45,500. సీసీకి మాత్రం అదనంగా 10,000 అవుతాయి. ఓకేనా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. నైట్ డే, గుడ్ మార్నింగ్.